అమ్మ మీరు చాలా బాగుంది అనుకుని చేసి చాలా కష్టపడి చేసిన సినిమా, రచయితకి దర్శకులకు కూడా తృప్తి కలిగిన సినిమా, మిమ్మల్ని నిరాశపరిచింది ఏమన్నా ఉంది? రాంబట్టు ఇందాక అంతసేపు చెప్పా రామ్మంటే తర్వాత నీకు కాదు, దీని మీద ఎక్స్టెన్షన్ అసలు చెప్పాలి అని అంటే రాంబంటి సినిమా టీవీలో వేస్తే హైయెస్ట్ ఫ్రీగా చాలా బాగా చూశారు, ఫ్రీగా బాగా చూశారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగినట్టు ఫ్రీ పకోడీ అట, ఇగో మా పకోడీ వాడి బాగుడుతుంది లే పకోడీ, నేనే పకోడీ చేశాను సురేష్ని. అయ్యా బాగుంది అంతేనా మోహన్? మోహన్ జీ సార్, ఇప్పుడు మీరు సినిమాలో ఏదైనా చేసేస్తారు, ఏదైనా నవ్వించేస్తారు, ఏ క్యారెక్టర్ చేసినా సరే అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ బయట కూడా ఎలా ఉండగలుగుతున్నారు? అసలు మీరు ఏం తింటున్నారు, ఏమిటి? మనిషి కూడా అలాగే ఉన్నారు, మీరు ఏం లేదు, ఒళ్ళు లేదు, ఏం లేదు. ఇది ఎటకారం కదా, ఎటకారం ఏం తింటే ఇది వస్తుందా అంటే తిండిలో ఉంటుంది అది. అసలు ఎలా ఉండగలుగుతున్నారు ఇంత, ఎంత యాక్టివ్ గా, ఎంత చిన్నవాడిగా? మోహన్ జీ ఏ బండికైనా ఏమంటే నిజం గుండె మీద రాజారెడ్డి నువ్వు చెప్పు, బండిని చూడగానే ఏం చెప్తావు? ఏం మేక్ అంటావు కదా, ఇదేం తయారీ అంటావు కదా, అది లైలాండా లేకపోతే డాడ్జా, బెడ్ఫోర్డ్, ఇవి కంపెనీ పేర్లు. మా అమ్మనే నాన్నే అడగాలి. ఇది మేకులో ఉన్న ప్రాబ్లం, ఇది తయారీలోనే ఉంది. నేను సత్యంగా మా నాన్నగారు అంటే ఊరు అయ్యా, మా నాన్నగారు నిమ్మకూరు మాస్టారు, ఊరంతా. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామారావు గారి పిల్లల్లో ఎన్టీ రామారావు గారు ఇంట్లోనేగా మేము కూడా ఉన్నది, 24 సంవత్సరాలు కలిసి ఉన్నాం కదా. హరి అక్కడ పెరిగాడు, హరికృష్ణ గారు పెరిగితే ఆల్మోస్ట్ నా ఏజ్ గ్రూప్ అనమాట. రాయ్ ప్రసాద్ రారా అనేవాడు, బైక్ ఎక్కించుకుని గేదెలు దొరికేవాడు. అంత అలర్ చేస్తే మా నాన్నగారి దగ్గర దెబ్బలు తిన్నవాళ్ళు వాడొకడు. అంటే అంత స్ట్రిక్ట్ అని ఇప్పుడు ఎందుకు చెప్పొచ్చాను అంటే అంత స్ట్రిక్ట్. అలాంటిది మా నాన్న ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటని, ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన పంచి కట్టుకుని, ఆయన చొక్కా వేసుకుని, ఇంత లూజ్లో చొక్కా వేసుకుని మా అక్కయ్యలకి వాళ్ళందరికీ యాక్ట్ చేసి చూపించేవాడిని మా నాన్నలాగా. అంటే ఆయన వస్త్రాన్ని సిగ్నల్ అన్నమాట ఇంటికి, వీధి చివరిలోనే అనేవాడు, అంటే వస్తున్నాను అని చెప్పడం, ఎలర్ట్ ఇంట్లో వాళ్ళందరూ ఎలర్ట్. ఇలాగా చిన్నప్పటి నుంచి అలాగే సార్, అలరి గోల అనుకోకుండా వాటిని అప్లై చేయటం జరిగింది. నాకు వంశీ లాంటి డైరెక్టర్లు, జంజాల్ గారు లాంటి డైరెక్టర్లు, రేలింగనేశ్వరరావు డైరెక్టర్లు వాటిని హైలైట్ చేశారు. చివరికి ఇవి ఇట్లాంటి వాళ్ళు అయితే నాకు కొత్త ఎక్స్ప్రెషన్ కావాలి అని చేస్తాను కదా, మీరు వంశీకేనా చేసేది, మాకు చేయరా? ఇలా నన్ను గిల్లి చేయించిన వాళ్ళు ఉన్నారు అందరూ. నాకు గిల్లిన కొందికి సరదా, గిల్లిన కొందికి అటెన్షన్లోకి వచ్చేవాడిని. ఓహో, ఆ ఒక్కడే ఆడుకో సినిమాలో రావు గోపాలరావుని మోసం చేసేసి, భయంకరమైన మోసం చేసి, వాడెవడో ఈడు 30 years ఎక్స్పీరియన్స్, ఆ పేరేంటి, సేమ్ నీకు ఎట్టా వేషం ఇచ్చాము ఆ ఒక్కటి అడకలో ఫస్ట్ రోజుకి 500 ఇచ్చి వాడిని వేషం ఇచ్చింది నేనే. ఆ సినిమాలో అతను యాక్ట్ చేస్తూ రోడ్డు మీద వెళ్తా ఉంటే కనపడతాడు సడన్గా దీపం లాంతర్ ఇలా పెట్టి ఇలా గుడ్డోడ యాక్ట్ చేస్తుంటే, అయ్యో మీరా, నేను డ్రాప్ చేస్తాను రండి అని బైక్ ఎక్కించుకుంటాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? రాఘోపాలరావు ఇంటికి తీసుకెళ్తాడు. ఏదైతే నాకు మెయిన్ ప్రాబ్లం ఉందో అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్తే కరెక్ట్గా నేను అటు ఇటు చూసి వాడి హెల్మెట్ తీసి పెట్టుకుంటాను, కనపడకుండా హెల్మెట్ పెట్టుకున్నాను. లోపల అయ్యింది, బయట వాడికి కక్కుర్తి కదా, ఆ పని మనిషి జీడిపప్పు తెస్తుంది. సడన్గా ఇంత జీడిపప్పు తీసుకుని ఫటక నోట్లో వేసుకుంటే, ఇది ఉంది కదా హెల్మెట్ ఉంది కదా, హెల్మెట్ తగిలేసి లవాలన్నీ కింద పడిపోయినాయి. వంగేటప్పటికి హెల్మెట్ అంటే నేను ఓపెన్ అయ్యాను. ఇలా పైకి చూస్తే రావు గోపాలరావు, రంభ, కళ్ళు చిదంబరం, ఎవడైతే నాకు 25,000 పోగొట్టుకున్నాడు వాడు మొత్తం చుట్టూ నిలబడి ఉంటాడు. ఇవి ప్రసాద్ గారు ఏంటి ఇవి, నేను ఆ రియాక్షన్ క్లోజ్ తీసుకో మంచిది అని కరెక్ట్గా కెమెరా పెట్టారు.
మన రెడ్డి ఆడు కెమెరామెన్ బ్రహ్మానందం వెంకుడు శ్రీనివాస్ రెడ్డి గారు కెమెరా పెట్టి అనయ్య నేను రెడీ అన్నాడు. రెడీ అంటే ఆగండి ఇవి ఏంటి అన్న, మీరు మామూలు నాకు అవసరం లేదండి. మరి ఏం కావాలండి? కొత్తగా ఏదైనా ఎక్స్ప్రెషన్ కావాలి, మీరు వంశీలకిను వాళ్ళకే చేస్తారా, మాకు చేయరా? నన్ను గొడవ వేసుకోవడం కదా తప్పు కదా అది. నేనే వాడిని అసలు డైరెక్టర్ చేసిందే నేను, ఇవి డైరెక్టర్ చేసుకుందా నేనే కదా, నా కోసం తయారు చేసుకున్నా. అలా అంటే పౌరుషం. ఇందాక మనం గిల్లుడు గురించి అనుకున్నాం కదా, గిల్లేడు. అప్పుడు భగవంతుడు ఒకసారి మా అమ్మని గుర్తు చేసుకుని నేను టేక్ అంటే నా అదృష్టవశాత్తు ఇవాళ వరకు త్రివిక్రమ్, అనిల్ రావుడు ఇప్పటికీ కూడా ఎవరు ఓకేనా టేక్ అంటున్నాడు అని తీసేస్తారు. జనరల్గానండి దొరికిపోయిన దొంగ నా కొడుకు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. నేను అప్పుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నాడు. ఏం చేస్తుంటాను తెలుసా? ఎవడన్నా చెబుతాండి ఇది. నేను ఇది కట్ చేసి కెమెరా కట్ చేయట్లా, ఏంటని చూస్తే కింద పడి డొల్లుతున్నాడు. ఇది కింద నవ్వుతూ కింద పడి డొల్లుతున్నాడు. సత్యం కెమెరా కట్ చెప్పాయా, ఫిల్మ్ అప్పట్లో ఫిల్మ్ పైగా ఈ డిజిటల్ కాదు. సో అట్లా ఇది ఒక ఊరికే మీతో ఐఎమ్ షేరింగ్ హ్యాపీనెస్ విత్ యూ సర్దా. సో మరి ఎల్బి శ్రీరామే రైటరు. అప్పులప్పారావు సినిమా ఫస్ట్ డైలాగు అప్పు డే తెల్లారిందా అంటాడు. మహానుభావుడు, ఆ రచయితలు మహానుభావుడు.